ఇప్పుడు వైద్యులు ఎందుకు చెప్తున్నారు, ఈ కరోనా వస్తే ఏమవుతుంది, కరోనా వచ్చిన తర్వాత ఆసుపత్రులకు పండగ అవుతుంది. వీరికి వేదన రోగులకు, రోగుల బంధువులకు. కానీ కార్పొరేట్ ఆసుపత్రులకు మాత్రం పండగ అవుతున్నది. ఇది ఎందుకు అవుతున్నది చెప్పాలి. ఇది ఎందుకు పండగ అవుతుంది, మందు ఉన్నదా లేదా చెప్పాలి. నిన్న చూసినాం గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా జరుగుతుంది. నిన్న చచ్చిపోయే మనిషిని గాంధీ ఆసుపత్రిలో పరీక్ష చేసి తర్వాత ఎండోస్కోపీ కూడా చేసి, అంటే గొట్టం ముక్కులోకి పంపించి ఎట్లా వచ్చింది ఈ ఫంగస్ అనేది కనిపెట్టి ఆ ఫంగస్కు శస్త్రచికిత్స చేసినారు. మనిషి బతికినాడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోతే మనుషులు బతుకుతారు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పోతే చచ్చిపోతారు. మందున్నదా లేదా వేరే విషయం. అది ఎందుకు అంత దోపిడీ జరుగుతున్నది చెప్పాలి. దోపిడీ విపరీతంగా జరుగుతున్నది. మందు ఉన్నదో లేదో తెలియదు. కొన్నిటికి మందు అయితే ఉన్నది, పనిచేస్తున్నది, కొన్నిటికి పూర్తిగా లేదు. ఎంత అవుతుంది? మామూలుగా అయితే ఆపరేషన్ చేయాలి. ఫంగస్ ఎట్లొస్తుంది అసలు? ఈ ఫంగస్ అంటే ఏంటంటే బూజు, మొక్కలకు బూజు పడుతుంది. ఆ మొక్కలకు పట్టే బూజే మనిషికి పడుతుంది. ఆ ముక్కులోంచి మ్యూకస్ ద్వారా పోతుంది. అందుకని మ్యూకార్ మైకోసిస్ అన్నారు. మ్యూకస్ ద్వారా వస్తుందంటే చీమిడి కానీ, తడి కానీ, కళ్ళల్లో ఉండే నలుసు కానీ, తడి ఎక్కడుంటే అక్కడ దాని ద్వారా లోపలికి పోతుంది. ఆ ఫంగస్ పోయి ముక్కులోకి వస్తుంది. ముక్కులో ఫంగస్ వస్తుంది, బూజు పడుతుంది. దవడలో పడుతుంది, దవడ భాగం పడుతుంది. ఆ తర్వాత చెక్కిళ్ళ భాగం పడుతుంది, బుగ్గల భాగం పడుతుంది, కంటికి పడుతుంది, మెదడుకు కూడా పడుతుంది. ఇట్లా ఫంగస్ సోకితే, ఆ బూజు పడితే మనిషి ఏమవుతాడు? మెదడుకు పడితే చచ్చిపోతాడు. కంటికి పడితే కళ్ళు వాస్తుంది, దవడ వాస్తుంది, చాలా పెద్దదైపోతుంది. పెద్దదైపోయి వాచి నొప్పి కూడా పెడుతుంది. ఇది గతంలో చాలా తక్కువ వచ్చేది. చాలామంది వైద్యులు చెప్పింది ఏమంటే, మేము ఏడాదికి ఒకటి ఈఎన్టీ డాక్టర్లే చేయాలి. ఇది చెవి, ముక్కు, గొంతు వైద్యులు దీనికి వైద్యం చేస్తారు. ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ తప్పనిసరి, మందులతో బాగా కాదు. ఎందుకంటే అది కంటికి వ్యాపించింది, కళ్ళు వాచినాయి. అది బాగా చేయకపోతే మనిషి చచ్చిపోతాడు. మెదడుకు వ్యాపిస్తుంది, ఖచ్చితంగా చచ్చిపోతాడు. ప్రాణాంతకం. అది కాపాడాలి. కాపాడడానికి శస్త్రచికిత్స ఒకటే మార్గం. ఎన్ని రోజులు పెట్టుకోవాలి? ఎన్ని రోజులు? 1 రోజు 2 రోజులు. 1 రోజు 2 రోజులు పెట్టుకొని పంపించేయాలి. 2 రోజులు అంతకంటే ఎక్కువ పెట్టడానికి వీలలేదు. అట్లా శస్త్రచికిత్సలు చేసి కొంతమంది డాక్టర్లు ఆపరేషన్లు చేసి ఫంగస్కు బయటికి పంపిస్తున్నారు. కంటికైతే కంటికి, మెదడుకైతే మెదడుకు, ముక్కు ద్వారానే చేస్తారు, ఎండోస్కోపీ ద్వారా. ఇప్పుడు గాంధీలో అదే చేసినారు. చవకగా అయిపోయింది. అసలు ఖర్చు లేదు ఆ మనిషికి, బాగా అయిపోయినాడు గాంధీ ఆసుపత్రిలో. అట్లాంటిది ఈఎన్టీలో కూడా చేయాలి. కానీ ఈఎన్టీలో ఎందుకు చేయడం లేదు? ఈఎన్టీలో ఏమన్నా ఉందా? కోటి ఈఎన్టీ, అది ప్రతాప్ గిరిజీ కోటి అనేవాళ్ళు. ఆ కోటిలో ఈఎన్టీలో అది నోడల్ సెంటర్. అది ఎక్కడ జరిగినా కూడా అక్కడ పంపాలి. 250-300 మందికి మంచాలు ఉన్నాయి అక్కడ. ఒకటే ఆసుపత్రి. గాంధీలో కూడా చేసినారు, కానీ మొత్తం తెలంగాణకు సంబంధించి అది ఒకటే ఆసుపత్రి, నోడల్ సెంటర్ అది. ఆ ఆసుపత్రిలో ఏమవుతుంది? అక్కడ ఏమీ లేదని చెప్తున్నారు. డాక్టర్లు లేరు, నర్సులు లేరు, టెక్నీషియన్లు లేరు. 40% స్టాఫ్ మాత్రమే ఉన్నారు. ముందు మంచాలేమో పెరిగినాయి, 100 కొద్ది మంది వచ్చి కూర్చుంటున్నారు, ఎదురు చూస్తున్నారు, గంటలు ఎదురు చూస్తున్నారు, కొన్నిసార్లు రోజులు ఎదురు చూస్తున్నారు. ఎందుకు అక్కడ వైద్యుల్ని పెట్టరు? ఎందుకు నియమించరు? ఆఖరికి చివరికి జూనియర్ డాక్టర్లు కూడా మాకు జీతం ఇవ్వకపోయినా సరే, మాకు రోగం వస్తే మాకు భద్రత లేదు, అయినా సరే మేము సమ్మె చేస్తామనుకున్నాం కానీ మానేస్తున్నాం అని చెప్పి జూనియర్ డాక్టర్లు మానేసినారు. నిజానికి వారికి దండం పెట్టాలి, మానేసినారు. మంచిదే అది. మరి అక్కడ ఎవరు లేకపోతే ఎట్లా? మరి వాళ్ళు చేస్తే ఇంకేమయ్యేది? వాళ్ళు సమ్మె చేస్తే ఇంకా దరిద్రంగా ఉండేది. ఆ ఆసుపత్రిలో ఇవన్నీ లేకపోగా బయోకెమిస్టులు ఉండాలి, లేరు. మైక్రోబయాలజిస్ట్ ఉండాలి, లేరు. ఇవన్నీ ఏమి లేవు. సిటీ స్కాన్ మిషన్ లేదు, అల్ట్రాసౌండ్ మిషన్ ఉంది, దాన్ని రిపేర్ చేయలేదు, ఎంఆర్ఐ మిషన్ లేదు. ఆఖరికి మనిషికి వచ్చే వాళ్ళకు గ్లూకోమీటర్ పెట్టాలి, అంటే ఎంత షుగర్ ఉంది బ్లడ్లో పరీక్ష చేయాలి, అది కూడా లేదు. గ్లూకోమీటర్ కూడా ఉండదా? మీరు అల్ట్రాసౌండ్ మిషన్ ఉంటే దాన్ని రిపేర్ చేయరా? ఎందుకు చేయరు? బయటికి చేసుకోమంటున్నారు. బయట పరీక్షలు చేసుకుంటే 20,000-30,000 బయటికి పోయి చేసుకుంటే బ్లైట్ వాళ్ళ దగ్గర ఏమైనా కమిషన్లు తీసుకుంటున్నారా? ఇప్పుడు అదే అనిపిస్తుంది, కమిషన్లు తీసుకుంటున్నారేమో అని అనిపిస్తున్నది. ఎందుకు మీరు దాన్ని నోడల్ ఏజెన్సీ చేసి అక్కడ ఎందుకు మీరు ఈ సౌకర్యాలన్నీ పెట్టలేదు? ఎందుకు స్టాఫ్ను పెట్టలేదు? ఎందుకు వస్తుంది రోగము? ఎందుకు వస్తుందంటే, మనిషి ఎవరికి వస్తుంది బ్లాక్ ఫంగస్? బ్లాక్ ఫంగస్ ఎవరికి వస్తుందంటే, ఎవరికైనా షుగర్ ఉంటే, బ్లడ్లో మధుమేహం ఉంటే, షుగర్ ఎక్కువ ఉంటే, ఉన్నవారందరికీ కరోనా రాదు. ఎవరికైనా అక్కడోరికి
షుగర్ ఉన్న వాళ్ళకి అక్కడ కోరికి 100 కోరికి కోటి కోరికి రావచ్చు. వచ్చిన వాళ్ళకు కరోనా వచ్చింది, షుగర్ వచ్చింది, కరోనా వచ్చింది, ఈ రెండు వచ్చి బాగా అయినారు. కానీ దాంట్లో ఏమవుతుంది, స్టెరాయిడ్లు వాడుతున్నారు. కరోనాను నయం చేయడానికి స్టెరాయిడ్ వాడుతున్నారు. షుగర్ ఉండి కరోనా ఉంటే స్టెరాయిడ్స్ ఎక్కువైతే మోతాదుని మించిపోతే అప్పుడు బ్లాక్ ఫంగస్ వస్తుంది. మామూలుగా అయితే రాదు. మీకు షుగర్ ఉంది, కరోనా వచ్చింది, మీకు అందరికీ రాదు. కానీ స్టెరాయిడ్స్ కనుక ఎక్కువైపోతే, ఆ మందులు ఎక్కువైపోతే, రసాయనాలు ఎక్కువైతే సైడ్ ఎఫెక్ట్స్లో భాగంగా ఈ ఫంగస్ వస్తుంది. ఇప్పుడు డాక్టర్లు చెప్పేది ఏమంటే, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు చెప్పేది ఏమంటే, దీనికి మందులు లేవు, చాలా చోట్ల మందులు లేవు. సగం మంది చచ్చిపోతున్నారు. రోగం వచ్చిన వాళ్ళల్లో సగం మంది చచ్చిపోతున్నారు. బ్లాక్ ఫంగస్ కనుక వస్తే చచ్చిపోవడమే. తర్వాత సెకండరీ ఇన్ఫెక్షన్ అంటే కరోనా బాగైనాక వేరే రకమైన ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వేరే రకమైన అంటురోగాలు వస్తాయి. అప్పుడు కూడా సగం మంది చచ్చిపోతున్నారు. దాంట్లో ఎందుకు చచ్చిపోతున్నారు? దీనికి వైద్యం చేయాలి కదా, ముందు ధైర్యం కలిగించాలి. ప్రభుత్వం ధైర్యం కలిగించాలి. ధైర్యమే మందు. డరే యా మరే, మీరు భయపడితే చచ్చిపోయినట్టు లెక్క. కానీ చచ్చిపోయే పరిస్థితి ఎందుకు తెస్తున్నారు? ఎందుకు మీరు వాళ్ళకి పరీక్షలు చేయడం లేదు? ఈఎన్టీలోనే అదే ఆసుపత్రిలో వైద్యులు చేసేటట్టుగా ప్రభుత్వమే సౌకర్యాలు కల్పించాలి. మరి ఎంత అవుతుంది ఖర్చు? ఎంత అవుతుంది? 2 లక్షలు 3 లక్షల కంటే ఎక్కువ కాకూడదు దానికి. మామూలుగా అయితే ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే ఏం చెప్తున్నారంటే, మేము మీకు 15 లక్షల ప్యాకేజ్ అని చెప్తున్నారు. 15 లక్షల ప్యాకేజ్ అని చెప్పి ఏం చేస్తున్నారు? 15 లక్షలు వాళ్ళకు ఆపరేషన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఏం మందులు వాడాలి? మందులు వాడాలి కదా, మందులు వాడాలి. ఆ మందులు ఏంటి? పోసకనజోల్ అని ఒక మందు ఒకటి ఉంది. పోసకనజోల్ ఒకటే వాడుతున్నారు, పోసాకొనజోల్. ఆ ఒక్క మందు వాడుతున్నారు. ఇంకా వేరే మందులు లేవు. ఇంజక్షన్లు ఉండాలి, ఆ ఇంజక్షన్లు సరిగ్గా లేవు. గత 10 రోజులుగా దేశంలోనే లేవు. ఒక తెలంగాణలోనే కాదు, దేశంలోనే మందులు లేవు. 15-20 రోజుల నుంచి లేవు. ఆ మందుల కొరత ఉంది, ఇంజక్షన్ల కొరత ఉంది. పోసకొనజోల్ లాంటి ఒక టాబ్లెట్స్ మాత్రమే ఉంది, అది కొంత పనిచేస్తుందన్నమాట, వాస్తవమే. ఆ మందులే ఇస్తున్నారు. ఉత్త మందులు పోసకొనజోల్ ఇచ్చి మీరు ఆపరేషన్లు చేసి 15 రోజులు పెట్టుకొని ఎందుకు మీరు ఇంత డబ్బులు వసూలు చేస్తున్నారు? 15 లక్షల రూపాయలు ఎందుకు వసూలు అవుతుంది? మరి ఈ గవర్నమెంట్ ఆసుపత్రిలో మీరు సౌకర్యాలు కల్పించకపోవడానికి, ఈ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఎవరైతే ఆ డాక్టర్లు ఉన్నారో, డైరెక్టర్లు ఉన్నారో, సెక్రటరీలు ఉన్నారో వాళ్ళకి తెలియదా? మరి ప్రైవేట్కే పంపిస్తున్నారంటే మీకు ఏమైనా కమిషన్లు ఉన్నాయా? ఎందుకు ఇది మీరు కనీసం సిటీ స్కాన్ మిషన్ ఎందుకు బాగు చేయరు? ఎంఆర్ఐ మిషన్ ఎందుకు పెట్టరు? ఆ అల్ట్రాసౌండ్ ఎందుకు రిపేర్ ఎందుకు చేయరు? అసలు గ్లూకోమెట్రీ కూడా ఎందుకు లేదు? షుగర్ ఉన్న వాళ్ళకే కదా వచ్చేది ఈ రోగము. మరి అయినప్పుడు ఎందుకు బెటరు? వైద్యులు కూడా ఎందుకు బెటరు? ఇది అనుమానపడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఇది అడగాలి, గట్టిగా అడగాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఏమి ఇవ్వాలి వాళ్ళకు? మామూలుగా ఏమిస్తారంటే, ఈ రోగం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆంపోటెరసిన్ బి అనే మందు ఇస్తారు, ఇంజక్షన్ ఇస్తారు. రోజుకు 6 ఇవ్వాలి. అది మామూలుగా 3000 ఉంటుంది. 3000 ఉండే మందును మామూలుగా ఏం చేయాలి? ఆ ఇంజక్షన్ ఇస్తే 6 ఇస్తే 18,000. 45 రోజులు ఇచ్చుకుంటూ పోయినారనుకోండి. 45 రోజులు ఇచ్చుకుంటూ పోతే ఎంత అవుతుంది? 1,00,000 రూపాయలు అవుతుంది. 18,000 కలిస్తే 45 రోజులు ఇవ్వాలి దానికి వైద్యము. ఆ కోర్స్ అంతా 45 రోజులు మెడికల్ ట్రీట్మెంట్ కోర్స్ అది. ఆ 45 రోజులకు కలిస్తే 1,00,000 రూపాయలు కావాలి. ఆ 1,00,000 రూపాయలు కావాల్సింది ఎంత అవుతున్నది? అది పోయి ఇప్పుడు బ్లాక్లో అమ్ముతున్నారు. బ్లాక్లో ఎంతకు అమ్ముతున్నారు? ఒక్కొక్కటి 3,000 రూపాయల ఇంజక్షను, రోజు 6 తీసుకోవాలి అంటే 18,000 తీసుకోవాలి. 40,000కు అమ్ముతున్నారు. 40,000 బ్లాక్లో అమ్ముతున్నారు. 40,000 అంటే ఎంత అవుతుంది? 40,000 చొప్పున 6 తీసుకోవాలి అంటే రోజుకు 2 లక్షలు ఖర్చు అవుతుంది. 45 రోజులంటే 90 లక్షలు ఖర్చు అవుతుంది. ఇతర ఖర్చులతో కలిసి 1 కోటి రూపాయలు అవుతుంది. మామూలుగా ఆంపోటెరసిన్ బి తీసుకోవాలంటే 1 కోటి రూపాయలు ఎందుకు అవుతుంది? ఈ మందు లేదు, ఆంపోటెరసిన్ లేదు. ఇంకోటి ఉంది, లైపోసోమాల్ ఆంపోటెరసిన్ అని ఇంకోటి ఉంది. ఆంపోటెరసిన్ బి, లైపోసోమాల్ ఆంపోటెరసిన్ 2. మామూలుగా అయితే ఆంపోటెరసిన్ బితో కిడ్నీకి సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. మూత్రపిండాలకు కొన్ని సమస్యలు వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అదే లైపోసోమల్ ఆంపోటెరసిన్తో అటువంటి రావు, కిడ్నీకి తక్కువ ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. ఆ మందులతో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. కానీ ఆ మందులు లేనప్పుడు ఏం చేయాలి? ఆ మందులు లేనప్పుడు మనం అనుకున్న గోళీలు లాంటివి ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి. పోసకొనజాల్ అనే మందు ఉంది, ఆ మందులు వాడతారు. మీరు ఇచ్చేది అదే మందు కావచ్చు. మీరు చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారు? ఆసుపత్రులు చేర్చుకునేటప్పుడు, ప్రైవేట్ ఆసుపత్రులు చేర్చుకునేటప్పుడు మేము 15 లక్షలు అవుతాయి, మందులు మీరే కొనాలని చెప్తున్నారు. నిజమే, మందులు మేము కొంటాంలే అని వాళ్ళు చేరుతున్నారు. అక్కడ
15 లక్షలు అయితే ఇవ్వాలి. మందులు కొనుక్కొచ్చుకోమంటున్నారు. మందులు 40,000 ఒకటి 6 కొనాలి రోజుకు. 46 2 లక్షలు చిల్లర అవుతుంది. 2,40,000 అవుతుంది రోజుకు. 2 లక్షలు అనుకుంటే అది దొరుకుతున్నాయా? అవి కూడా దొరకట్లేదు. మేము అది 40,000 పెట్టి ఒక్కొక్క వాయిల్ కొంటామండి ఇంజక్షను, అది కూడా లేదు. మరి ఏమైపోవాలి? అప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారంటే మేము ఏదో మందులు ఇస్తాం లేండి అంటున్నారు. ఏమిస్తారు? పోసకొనజోలు ఇస్తారు. ఇచ్చేసి బాగైనాడు, చచ్చిపోయినాడు. చివరికి ఏం చెప్తున్నారు? సగం మంది చచ్చిపోతున్నారండి, బాగు చేయలేము, మేమేం దేవుళ్ళమా, మేమేం చేస్తామని చెప్తున్నారు. ఇట్లా జరుగుతున్న దానికి ఇంతింత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టిస్తున్నారు? దీనికి ప్రైవేట్ ఆసుపత్రులు సమాధానం చెప్పాలి, ప్రభుత్వము సమాధానం చెప్పాలి. ఇవన్నీ లేనందుకే జనం భయపడి చచ్చిపోతున్నారు. డాక్టర్లకు కూడా ఇది తప్పు అనిపిస్తుంది. అక్కడ పనిచేసే డాక్టర్లకు ఇది తప్పండి అంటున్నారు. చాలా బాధపడుతున్నారు. రోగులు వస్తున్నారా, చచ్చిపోతున్నారు. అక్కడ పనిచేసే వాళ్ళు డాక్టర్లు ఏం చెప్తున్నారంటే మేము వైద్యం చదువుకున్నాం, కానీ మాకు వచ్చే మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేక మేము సైకియాట్రిస్ట్ను, మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దేశమంతా అదే పరిస్థితి. ఇక్కడ రోగులాయ చచ్చిపోవట్రి, విపరీతంగా చచ్చిపోతున్నారు, విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. పేదోడాయే, మందులు లేవాయే, కొనలేని పరిస్థితి చచ్చిపోతున్నారాయే. చివరికి వాళ్ళ దగ్గర చూస్తే వాళ్ళు ఏడుస్తున్నారాయే. డబ్బులు ఎక్కడి నుంచి? మేము ₹1,00,00,000 45 రోజులు తేగలమా? ఎక్కడి నుంచి వస్తాయి? ఆస్తులు అమ్ముకున్న రావు కదా, మేము చచ్చిపోవడమేనా అంటే చచ్చిపోవడమే. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ టెన్షన్ ఉంది. అటు ప్రభుత్వాన్ని అనలేక, మందులు లేనందువల్ల మందులను లేదని చెప్పుకోలేక, చివరికి ఈ తమ ఆసుపత్రిలో చేసే లూటిని కూడా తట్టుకోలేక మానసికంగా రోగాలు తెచ్చుకుంటున్నారు. వైద్యులు చాలా స్ట్రెస్లో ఉన్నారు, మానసికమైన ఒత్తిడిలో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. నైతికపరమైన సమస్యలు కూడా పీడిస్తున్నాయి. ఇది నైతికంగా సరైందేనా, మోరల్గా తప్పు కదా అనేది ఆ సమస్య వచ్చేసింది. ఇన్ని సమస్యలు వచ్చి వైద్యులు తట్టుకోలేకపోతున్నారు. అందుకని కొంతమంది వైద్యులు చెప్పేది ఏమంటే, ఆనందయ్యది వైద్యమా కాదా వేరే విషయము. ఆనందయ్య వైద్యంతో మనిషి చచ్చిపోయినప్పుడు ధైర్యం వచ్చేటప్పుడు, ధైర్యం కనుక వస్తుందంటే అదే బెటర్ ఏమో. మేము చెప్పలేము, వైద్యులుగా మేము చెప్పకూడదు. ఇది అలోపతి వైద్యులుగా మేము ఆయుర్వేదాన్ని ప్రోత్సహించకూడదు. కానీ మనం ఆనందయ్య మీద అంత కత్తి దూయాల్సిన అవసరం కూడా లేదు, ఆయన మీద ఒంటికాల మీద లేవాల్సిన అవసరం కూడా లేదు. మనం కూడా తప్పులే చేస్తున్నాం కదా. అలోపతి తప్పులే చేస్తున్నది, ప్రభుత్వాలు తప్పులు చేస్తున్నాయి, కార్పొరేట్ ఆసుపత్రులు తప్పులు చేస్తున్నాయి. చివరికి వైద్యులు వైద్యో నారాయణు అనేది పోయి వైద్యో యమరాజ సహోదర అన్నట్టుగా తయారైనది. జనం మమ్మల్ని ఈసడించుకుంటున్నారు, చీచి అంటున్నారు. మేము పాపాల్లో పాలు పంచుకోవాల్సి వస్తుంది, దోపిడీలో పాలు పంచుకోవాల్సి వస్తుంది, బతుకుండంగా భార్య పిల్లలకు సమాధానం చేయాల్సిన పరిస్థితి వస్తుంది, బంధువుల ముందు మేము దోషులుగా నిల్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. చచ్చిపోయినాక నరకం పోతే అక్కడ దేవుడు ఏం శిక్షలు వేస్తాడో తెలియదు. కానీ ఇక్కడ మాత్రం మేము నైతికంగా తప్పులు చేసి, ఆసుపత్రుల వల్ల తప్పులు చేసి, కార్పొరేట్ ఆసుపత్రుల తప్పులు చేసి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలు చూడలేక, మోసాలు చూడలేక, తప్పనలేక మేము మానసికంగా కుంగిపోతున్నాము, ప్రజల దృష్టిలో దోషిలాగా నిలబడుతున్నామని చాలా తీవ్రమైన ఆవేదన చెందుతున్నారు. దక్కన్ క్రానికల్ పత్రికల్లో మొన్న ఫుల్ పేజ్ రాసినారు. ఆసుపత్రులు దేశమంతా అన్ని ఆసుపత్రుల్లో వైద్యులు ఎంత ఒత్తిడికి లోనవుతున్నారు, ఎంత మానసిక ఒత్తిడి లోనవుతున్నారు. వాళ్ళే ఆసుపత్రులు పిచ్చి ఆసుపత్రుల్లో చేరుతామే అన్నంతగా మేము ఒత్తిడికి లోనవుతున్నామని చెప్పి వైద్యులు వాపోతున్నారు. ఏమైనా సరే ఈ సమయంలో చేయవలసింది ఏంటంటే, సమాజం చేయవలసింది ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలి. ఈఎన్టీ హాస్పిటల్ మీద అన్నీ తీసుకొని రండి అక్కడికని చెప్పాలి. లేదా అందరి గాంధీ ఆసుపత్రికి, ఎందుకంటే చాలా చక్కగా పనిచేసినారు ఆ గాంధీ ఆసుపత్రి వైద్యులు, చక్కగా పనిచేసి చాలా కష్టమైన దాన్ని వాళ్ళు నయం చేసినారు, ఆపరేషన్ చేసి నయం చేసినారు. ఇంకా అక్కడనే ఇంకొక 500-600 బెడ్స్ వేయండి. మొన్న 300 లైబ్రరీలో 300 బెడ్స్ పెడతామన్నారు. అట్లా ఆ లైబ్రరీలో, గాంధీ ఆసుపత్రి లైబ్రరీలో 300 పెట్టండి. ఉస్మానియా ఆసుపత్రి చాలా చక్కగా ఉంది. మొన్న వరదలు వచ్చినా కూడా ఏమీ పోలేదు, ఎన్నడూ లేనిది. ప్రభుత్వ వైఫల్యం వల్ల వరదలు వస్తే చెక్కు చేరలేదు. 110 ఏళ్ళ ఆసుపత్రి చక్కగా ఉంది. మీరు దాన్ని రిపేర్ చేయించి అక్కడే వైద్యం చేయించండి, అక్కడే మంచాలు వేయండి. దాన్ని కూడా మీరు ఫంగస్ ఆసుపత్రిగా మార్చండి. ఈ 2 మార్చాలి. వైరస్ ఏ వైరస్ అయినా, కరోనా వైరస్ కావచ్చు, అది ముదిరిన ఫంగస్ కావచ్చు. నిజానికి ఫంగస్ మొక్కలకు వైద్యం లేదు. ఫంగస్ బూజు పడితే ఏం చేస్తారు? బూజు పట్టింది ఏం చేస్తారు? తిండి గింజలకు బూజు పట్టింది, ఉల్లిగడ్డలకు బూజు పట్టింది, ఆకులకు మొక్కలకు బూజు పట్టింది. వైద్యమే లేదు, దానికి మందు లేదంటున్నారు. ఈ మందు దీనికి ఇప్పుడే కొత్తగా వచ్చిందని చెప్తున్నారు. కానీ కొత్తగా వచ్చిన మందును దాన్ని అబాసుపాలు చేసి ప్రజల్ని దోచుకోవడం సరైనది కాదు. మీరు ప్రభుత్వం కనుక చేయకపోతే, జూనియర్ డాక్టర్లకు ఉన్నంత స్పృహ మీకు లేకపోతే, జూనియర్ డాక్టర్లకు ఉన్నంత చైతన్యము, త్యాగము ప్రభుత్వాలకు లేకపోతే, ప్రభుత్వంలో పెద్దలకు లేకపోతే మీరు ముద్దాయిలు అవుతారు, దోషులు అవుతారు. వారి లూటీలో మీకు అందరికీ భాగం ఉందని ప్రజలు నమ్ముతారు. ప్రజలు ఆగ్రహించకముందే
ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో పెద్దలు సోయి తెచ్చుకొని, నీతి తెచ్చుకొని ప్రజలను లూటు చేయడం మానేస్తే మంచిదని సలహా ఇస్తున్నాం.